అలాంటివేరా మనిషి నాకు ఏదో పని చేస్తున్నాడు కదా, మనం పుట్టిన ఒక పని చేయండి కదరా. అట్లీస్ట్ కన్వర్ట్ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ మ్యాన్. చూడు నేను నీతులు వినడానికి ఎవడో రెడీగా ఇక్కడ అర్థమైందా? ప్లీజ్ పోయి నీ పని చేసుకో. ఎందుకంటే ఫ్రస్ట్రేట్ అవుతున్నారా? ఏదైనా ప్రాబ్లమా? ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పొచ్చు కదరా. చూడు నా ప్రాబ్లం అంటే చెప్తే నువ్వు సొల్యూషన్ ఇవ్వగలను అనుకోవట్లేదు. ప్రాబ్లం నాది కాబట్టి సొల్యూషన్ కూడా నేను ఆలోచించగలను. ఆ ప్రాబ్లం అందరికీ చెప్పే టైప్ కాదు నేను, అర్థమైందా? రియలీ గ్రేట్ మనీ. నీ ప్రాబ్లంకి నువ్వే సొల్యూషన్ చేస్తావన్నావు చూడు, దట్స్ రియలీ ఆసమ్. ఇలాంటి యాటిట్యూడ్ చాలా తక్కువ మందిలో ఉంటుంది. నీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పు. ఎప్పుడైనా నేను అలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే చెప్పడానికి ప్రయత్నిస్తాను. నచ్చితే అప్లై చేయి, లేకపోతే లేదు. అవునా? సరే చూద్దాం ఎంతమంది సొల్యూషన్ ఇవ్వగలవా. నిన్న నా బాస్ దగ్గరికి వెళ్ళా నేను ఈవినింగ్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను ఎందుకు వచ్చానో కూడా అడగకుండా వెళ్ళిపోతున్నాను సార్. నేను ఎందుకు అడుగుతా? నువ్వు ఎందుకు వచ్చావో చెప్పాల్సింది నువ్వు, నాకేం అవసరం? సార్ ఈ 2 నెలల్లో ఇప్పటికే 10 సార్లు వచ్చి ఉంటా సార్ మీ దగ్గరికి. వచ్చిన 10 సార్లు శాలరీ హైక్ చేయండి సార్, శాలరీ హైక్ చేయడం అని చెప్పడం, మీరు ఏదో చెప్పి తప్పించుకోవడం కామనే కదా సార్. నేను ఎందుకు వచ్చానో కూడా తెలుసుకుని కూడా మీరు అలా యాక్ట్ చేస్తున్నారు సార్. యాక్ట్ చేస్తున్నాను అంటే నీ శాలరీ చూసుకోవడానికి సీట్లోకి వచ్చినా అనుకున్నావా? సార్ శాలరీ చూసుకోవడానికి నేను అంటలేదు సార్, బట్ అది కూడా ఇంపార్టెంట్ అని అంటున్నాను. చూడు ఇది నా ఆఫీస్ కాదు, నేను కూడా ఇక్కడ శాలరీగా పనిచేస్తున్నాను. ఎస్ సార్ ఐ నో ఇది మీ ఆఫీస్ కాదు, బట్ యూఆర్ ఎనీ పొజిషన్ టు ఎస్కలేట్ ఇట్. చేస్తున్నాను మరి. సార్ ప్లీజ్ వదిలేయండి, విని ఉసుకొచ్చేసింది. అని ఇద్దరు వ్యక్తుల మధ్య ఆవేశంతో కూడుకున్న డిబేట్ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, నష్టం మాత్రం చాలా ఉంటుంది. నువ్వు ఎక్కువ ఆవేశపడకుండా అతను నీ బాస్ కాబట్టి అతను చెప్పినట్టు విను. ఏం మాట్లాడుతున్నారా? ఆవేశం అనేది ఉండకూడదా? మగాడన్నాక ఆవేశం ఉండాలరా, మగాళ్ళ మాట్లాడరా. మనీ ట్రైన్ జర్నీలో కొంతమంది హిజ్రాలు డబ్బుల కోసం వస్తుంటారు. మనం డబ్బులు ఇవ్వకుంటే వాళ్ళ పౌరుషం మీద వాళ్ళు చూపిస్తూ అంటారు. అంటే వాళ్ళు మగవాళ్ళు అని అర్థం. అంతెందుకు మనీ, ఈ మధ్య డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఎంతోమంది ఆడవాళ్ళు పట్టుబడి ట్రాఫిక్ కానిస్టేబుల్తోనే గొడవ పెట్టుకుంటున్నారు. అంటే వాళ్ళు మగవాళ్ళ. పౌరుషం అనేది జెండర్ బేస్డ్ కాదు మరి, అది ఆయా పరిస్థితులను బట్టి ఆయా సిచ్యువేషన్ బట్టి వచ్చే ఒక కైండ్ ఆఫ్ రెస్పాన్స్ మాత్రమే. అంతెందుకు మనీ, లాస్ట్ వీక్ మనం మూవీకి వెళ్ళాం, అప్పుడు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు. అప్పుడు నీకు ఎటువంటి పౌరుషాలు పగలలేవు. అంటే అప్పుడు నువ్వు మగవాడు కాదా అని అర్థం. ఇప్పుడే నీకు మగతనం వచ్చిందా? చెప్పు మనీ. వీలైతే నేను చెప్పేది ఒకసారి విను. నచ్చితే అప్లై చేయి, రిజల్ట్ పాజిటివ్గా వస్తే వెల్ అండ్ గుడ్. లేకపోతే నేను నీకు మళ్ళీ ఎప్పుడు సలహాలు ఇవ్వను, నేను నన్ను ఎప్పుడు సలహాలు అడగను. ఓకే అంతగా చెప్తున్నావు కాబట్టి ఒకసారి ట్రై చేసి చూస్తాను. మరి ఈ రెగ్యులర్ టాపిక్ గురించి మాట్లాడడానికి మాత్రం ఇప్పుడు నాకు టైం లేదు. అసలు డిస్టర్బ్గా ఉన్నా, ఈవినింగ్ లేదు. లేదు సార్ దాని గురించి కాదు సార్. సార్ ప్లీజ్ ఈ లెటర్ నుంచి చదవండి. లెటరా? సరే. Sir, I have been working here for 2 years. నేను ఇక్కడ 10 సంవత్సరాలు పనిచేస్తున్నా. అయితే ఏంటి? I have gained much knowledge along with some experience. నా ఎక్స్పీరియన్స్ ఎవరితో చెప్పుకోవాలి? But while I was fighting with you last time, I forgot all the knowledge I acquired relating to my profession is adopted from you. And all the experience I have got is because of you.
When I realized it at that night, I felt so sorry for my behavior towards you. సార్ యాక్చువల్గా ఈ విషయాన్ని నేను మీకు డైరెక్ట్గా చెప్పవచ్చు, బట్ డైరెక్ట్గా చెప్తే మీరు వినే మూడ్లో ఉండడం నాకు అనిపించింది. అందుకే ఇలా చెప్తే మీరు నమ్మరు సార్. ఆ ఇన్సిడెంట్ జరిగిన నైట్ నాకు సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. వన్ సెకండ్, ఐఎమ్ రియల్లీ సారీ సార్. ఇట్స్ ఓకే మేడం, ఇలాంటి సిచ్యువేషన్స్ నాకు కామన్. కానీ మళ్ళీ నువ్వు వచ్చి సారీ చెప్పావు. ఓకే. హలో హలో సార్, మనీ ఎక్కడున్నావు? బయట ఉన్నా సార్. ఏం లేదు, అదే సాలరీ మీకు వచ్చిందని చెప్పి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అరే, మనం జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే ప్రశాంతంగానే సాధించాలి. కసితోనూ పగతోనూ ఏది సాధించాలి. ఏం చేస్తున్నారా? అది విషయం చెప్పింది నేనా? ఏం మాట్లాడుతున్నావురా? అదేరా 20 days బ్యాక్ పార్టీలో ఉన్నప్పుడు చెప్పావు కదా, దాని గురించి. నేనా? నేను ఎప్పుడు కలిసాను నిన్ను? అసలు నేను రోజుల నుంచి సిటీలోనే లేను అసలు నేను. నువ్వు కాదా మరి?